హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అందుకని చెప్పి ఎండాకాలంలో మంచి చల్లగా తీయగా కమ్మగా ఉండే ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకుందాము. ఇది ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. తొందర తయారు చేసుకోవచ్చు, మస్తు హల్కా తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మస్తు మంచిగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత మంచి రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 1/2 లీటరు చిక్కని పాలు వేసుకొని ఈ పాలను కొంచెం మరిగించుకుంటున్నా. ఇక పాలు మనకు మరిగేంత వరకు మనం ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అట్లనే కొన్ని పచ్చి పాలను వేసుకొని ఈ కార్న్ఫ్లవర్ను ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక మనకు స్టవ్ మీద ఉన్న పాలు అనేవి మంచిగా మరుగుతున్నాయి కదా, పాలు మనకు బాగా మరగాలి. పాలు ఎంత మంచిగా మరిగి ఎంత చిక్కగా అయితే మనకు ఫ్రూట్ సలాడ్ అనేది అంత మంచిగా తయారవుతుంది. చూస్తురా వీడియోలో పాలు మనకు మంచిగా మరిగినాయి. ఇక ఇప్పుడు ఈ పాలల్లో మనం ఇంతకుముందు కలుపుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదా, ఆ పాలను పోసుకోవాలి. పోసుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ కార్న్ఫ్లవర్ అనేది పాలలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోకుంటే ఉండలు ఉంటుంది, అందుకని చెప్పి తక్కువ మంట మీద మంచిగా కలుపుకోవాలి. ఇక మంచిగా కలుపుకున్నాం కదా, ఇక ఇప్పుడు దీంట్లో మీకు సరిపోయినంత చక్కెర వేసుకోర్రి. నేను ఇక్కడ ఒక 5-6 చెంచాలు చక్కెర వేసుకుంటున్నా. అట్లనే కొంచెం యాలకుల పౌడరు, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, పాలు మనకు సరిపోయినంత చిక్కగా లేవు. ఇప్పుడు స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని ఈ పాలను మళ్ళీ కొద్దిసేపు వేడి చేసుకుందాము. మనకు పాలు అనేవి ఎంత బాగా చిక్కగా అయితే ఫ్రూట్ సలాడ్ కూడా అంత మంచిగా ఉంటుంది. పాలు అనేవి పలసగా ఉండద్దు, మంచి చిక్కగా కావాలి. అందుకని చెప్పి నేను మళ్ళీ కొద్దిసేపు పాలను వేడి చేసుకుంటున్నా. ఇక మనకు పాలు అనేవి సరిపోయినంత చిక్కగా అయినాయి. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ పాలను దించి పక్కకు పెట్టుకొని కొద్దిసేపు చల్లారనియాలి. ఇక మనకు పాలు అనేవి చల్లారినాయి కదా, ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని కట్ చేసుకున్న జామకాయ ముక్కలు, కొన్ని నల్ల ద్రాక్షలు, కొన్ని దానిమ్మ గింజలు, అట్లనే కొన్ని కట్ చేసుకున్నటువంటి సేపు ముక్కలు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఇవే పండ్లు వేసుకోవాలని ఏం లేదు, మీరు కావాలనుకుంటే బనానా వేసుకోవచ్చు, ఎండు ద్రాక్షలు వేసుకోవచ్చు, ఇంకేవైనా పండ్లు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నా దగ్గర అయితే ప్రస్తుతం ఇవే ఉన్నాయి, అందుకని వీటినే వేసుకున్నా. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఈ ఫ్రూట్ సలాడ్ను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు ఫ్రూట్ సలాడ్ చల్లగా ఉంటేనే మంచి రుచిగా అనిపిస్తుంది, మంచిగా తాగబుద్ధి అవుతుంది. చూసిరు కదా మనకు ఫ్రూట్ సలాడ్ అనేది ఎంత మంచి తొందరగా హల్కగా అయిందో. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది, తీయగా కమ్మగా చల్లగా మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి.